చేసుకుంటూ రా ఇట్లా అంతే. దానికి పైపింగు చేస్తే వస్తుంది, టెన్షన్ వాడు ఎక్కువ చెయ్యవు నువ్వు. చూడు పక్క నుంచి రానిగా అంతే. మంచిగా నెక్ వేసుకొచ్చినట్టే వేసుకురావాలి. నిన్న ఒక ఆమె కామెంట్ చేసింది, మనము ఇక్కడ ఏమైనా కుట్టుకు ఎక్కువ వదులుడు ఉంటుందా మరి ఎట్లా వేయాలని అంటే, కుట్టుకి ఏం ఎక్కువ వదలొద్దు. మనము నెక్ పీస్ వేసేటప్పుడు ఈ కుట్టు పక్కన ఎంత పెట్టుకొస్తామో అది కూడా ఇంతే రెడీ చేసుకొని ఇలాగే కట్ చేసుకొని దీన్నంతనే పెట్టుకుంటూ రండి. ఇదే పైపింగ్ నేను ఒక ఆమె కామెంట్ అయ్యేసింది, సేమ్ రకంగా పెట్టుకోండి. ఓకే, పైపింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీని మీద తీసేస్తాను. అద్దు కొంచెం రా గిందాక రా, కొంచెం సగం దాకానన్నా రావాలి గిందాక. అదే ఉజ్జానికి మంచిగా వస్తుంది ఈ మిషన్, నీకు జరిగినా జరగదు అటు ఇటు. అందాక కుట్టేసి అక్కడ మళ్ళీ ఇంకా కుట్టేసుకుంటే ఇంటి దగ్గర కుట్టుకోవచ్చు. ఇటు అట్లా అంతే. మళ్ళీ సేమ్ దీని పక్క నుంచే కుట్టు రావాలి. అది ఇంటి కళ్ళ జోడు లేదు కదా, అబ్బో సూపర్ వస్తుంది. ఇంటి మంచిగా వచ్చింది చూడు ఎంత పక్క నుంచి వచ్చిందో. ఇంటికి అయిన తర్వాత మొత్తం కుట్టేసేయి, బ్లౌజ్ మొత్తం నీట్గా రెడీ అయిపోతా. ఓకే, ఇంకా నేను షాప్కి బాయ్ చెప్పేసేయి. ఇక ఇంకా రేపటి నుండి కూడా క్లాసులు ఉండయి, ఇక చెప్పేసేయి. చాలా చాలా బాగున్నాను. కానీ మేడంకి కొంచెం మన బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మేడంకి హెల్త్ ఇష్యూ వచ్చింది చిన్నగా. ఆమె ఆపరేషన్ పడుతుందన్నారు. చాలా బాధగా ఉంది. మనందరం కూడా ఆమెకి హెల్త్ బాగుండాలని ఆ ఈశ్వరుని కోరుకుందాం. ఆవిడ మళ్ళీ మళ్ళీ మనకు బాగా చెప్పడానికి ఫుల్ హెల్తీగా రావాలి. మన